నెల 20వ తారీఖున మారబోతూ ఉన్నటువంటి కుజగ్రహం అనగా మేషరాశి నుండి ఆయన యొక్క సంచారాన్ని వృషభ రాశిలోకి ఆయన మార్చుకుంటూ ఉన్నారు. మాసం మాసార్ధత కుజ అంటే నెలన్నర రోజుల పాటు ఒక రాశిలో సంచరించేటువంటి కుజుడు కృత్తిక నక్షత్రం 2వ పాదంలోకి జూన్ నెల 20వ తారీఖున ప్రవేశం చేసి ఆగస్టు నెల 2వ తారీఖు వరకు వృషభ రాశిలోనే ఆయన సంచారాన్ని చేస్తారు. సత్వ భూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకుడు కుజుడు. కుజగ్రహ సంబంధమైనటువంటి కారకత్వాలు చాలా విపరీతంగా ఉంటాయి. అలాగే రోహిణీ శకటాన్ని భేదించబోతూ ఉన్నారు. ముఖ్యంగా శనేశ్వరుడు కానీ కుజుడు కానీ రోహిణీ శకట భేదనం చేసేటప్పుడు దేశకాలమానాల్లో విపరీతమైనటువంటి వైపరీత్యాలు సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ కుజుడు కూడా రోహిణీ శకటాన్ని భేదించబోతూ ఉన్నారు. ఆయన వృషభ రాశిలో సంక్రమణం చేయబోతూ ఉన్నారు. దీనివల్ల ఏది దేశానికి ఏం పట్టినా 3 రాశుల వారికి మాత్రం విపరీతమైనటువంటి రాజయోగం పడుతుంది. అందులో ప్రధానమైనటువంటి రాశి ముఖ్యమైనటువంటి రాశి మీనరాశి. తృతీయ స్థానమందు కుజుని యొక్క మార్పు ద్వారా ఇష్టసిద్ధి సదారోగ్యం అన్నారు. అంటే ఏది మీనరాశి వారికి ఇష్టమై ఉన్నదో దాన్ని వారు పొందడానికి కావలసినటువంటి శక్తిని కుజుడు ఇస్తూ ఉంటారు. అలాగే విత్తలాభ సదారోగ్య అన్నారు. విత్తమనగా ధనము, ఆరోగ్యాన్ని ధనాన్ని ఏకకాలమందు ప్రసాదించేటువంటి పవర్ఫుల్ ప్లానెట్ కుజుడు. ఆయన తృతీయ భావానికే కారకత్వాన్ని వహిస్తూ అదే భావమందు ఉండడం మీనరాశి వారికి విపరీతమైనటువంటి యోగాన్ని కలిగించబోతూ ఉన్నది. కాబట్టి ఈ నెలన్నర రోజుల పాటు మీనరాశి వారు విపరీతమైన లాభాన్ని పొందుతారు. ఇక కుజుని యొక్క మార్పు కర్కాటక రాశి వారికి విపరీతమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతూ ఉన్నది. ధైర్యం ఏకాద సగతే కుజే ఆరోగ్యం అర్ధలాభశ్చ. అటు ఆరోగ్యాన్ని సంపదని ఇందాక మనం చెప్పుకున్నట్టు రెండింటినీ కుజుడు ఏకకాలంలో ఇస్తూ ధైర్యం ఏకాదశగతే కుజే విపరీతమైనటువంటి మొండితనానికి ధైర్యానికి కూడా ఆయన అవకాశాన్ని కల్పిస్తూ కర్కాటక రాశి వారు దూసుకుపోయేలా చేస్తారు. ఇక చివరాఖరి రాశి ధను రాశి. షష్ఠస్థానమందు కుజుడు రోగబాధల్ని రుణబాధల్ని శత్రుబాధల్ని నాశనం చేస్తూ ధాన్యలాభో ధనలాభో యశస్తథ అన్నది. అంటే ధనాన్ని ధాన్యాన్ని లేదా కీర్తి ప్రతిష్టల్ని వీటన్నిటినీ కూడా ధనురాశి వారికి ఆయన చక్కగా ఇవ్వబోతూ ఉన్నారు. అటు షష్ఠస్థానమందు ఉండేటువంటి రుణబాధలు రోగబాధలు శత్రుబాధలను నాశనం చేస్తూ విపరీతమైనటువంటి యోగాన్ని ఈ 3 రాశులకి ఇవ్వబోతూ ఉన్నారు. జూన్ నెల 20వ తారీఖున మారబోతూ ఉన్నటువంటి కుజగ్రహం అనగా మేషరాశి నుండి ఆయన యొక్క సంచారాన్ని వృషభ రాశిలోకి ఆయన మార్చుకుంటూ ఉన్నారు. మాసం మాసార్ధత కుజ అంటే నెలన్నర రోజుల పాటు ఒక రాశిలో సంచరించేటువంటి కుజుడు కృత్తిక నక్షత్రం 2వ పాదంలోకి జూన్ నెల 20వ తారీఖున ప్రవేశం చేసి ఆగస్టు నెల 2వ తారీఖు వరకు వృషభ రాశిలోనే ఆయన సంచారాన్ని చేస్తారు. సత్వ భూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకుడు కుజుడు. కుజగ్రహ సంబంధమైనటువంటి కారకత్వాలు చాలా విపరీతంగా ఉంటాయి. అలాగే రోహిణీ శకటాన్ని భేదించబోతూ ఉన్నారు. ముఖ్యంగా శనేశ్వరుడు కానీ కుజుడు కానీ రోహిణీ శకట భేదనం చేసేటప్పుడు దేశకాలమానాల్లో విపరీతమైనటువంటి వైపరీత్యాలు సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ కుజుడు కూడా రోహిణీ శకటాన్ని భేదించబోతూ ఉన్నారు. ఆయన వృషభ రాశిలో సంక్రమణం చేయబోతూ ఉన్నారు. దీనివల్ల ఏది దేశానికి ఏం పట్టినా 3 రాశుల వారికి మాత్రం విపరీతమైనటువంటి రాజయోగం పడుతుంది. అందులో ప్రధానమైనటువంటి రాశి ముఖ్యమైనటువంటి రాశి మీనరాశి. తృతీయ స్థానమందు కుజుని యొక్క మార్పు ద్వారా ఇష్టసిద్ధి సదారోగ్యం అన్నారు. అంటే ఏది మీనరాశి వారికి ఇష్టమై ఉన్నదో దాన్ని వారు పొందడానికి కావలసినటువంటి శక్తిని కుజుడు ఇస్తూ ఉంటారు. అలాగే విత్తలాభ సదారోగ్య అన్నారు. విత్తమనగా ధనము, ఆరోగ్యాన్ని ధనాన్ని ఏకకాలమందు ప్రసాదించేటువంటి పవర్ఫుల్ ప్లానెట్ కుజుడు. ఆయన తృతీయ భావానికే కారకత్వాన్ని వహిస్తూ అదే భావమందు ఉండడం మీనరాశి వారికి విపరీతమైనటువంటి యోగాన్ని కలిగించబోతూ ఉన్నది. కాబట్టి ఈ నెలన్నర రోజుల పాటు మీనరాశి వారు విపరీతమైన లాభాన్ని పొందుతారు. ఇక కుజుని యొక్క మార్పు కర్కాటక రాశి వారికి విపరీతమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతూ ఉన్నది. ధైర్యం ఏకాదశగతే కుజే ఆరోగ్యం అర్ధలాభశ్చ. అటు ఆరోగ్యాన్ని సంపదని ఇందాక మనం చెప్పుకున్నట్టు రెండింటినీ కుజుడు ఏకకాలంలో ఇస్తూ
ధైర్యం ఏకాదశగతే కుజే, విపరీతమైనటువంటి మొండితనానికి ధైర్యానికి కూడా ఆయన అవకాశాన్ని కల్పిస్తూ కర్కాటక రాశి వారు దూసుకుపోయేలా చేస్తారు. ఇక చివరాఖరి రాశి ధను రాశి. షష్ఠస్థానమందు కుజుడు రోగబాధల్ని, రుణబాధల్ని, శత్రుబాధల్ని నాశనం చేస్తూ ధాన్యలాభో ధనలాభో యశస్తథ అన్నది. అంటే ధనాన్ని, ధాన్యాన్ని లేదా కీర్తి ప్రతిష్టల్ని వీటన్నిటినీ కూడా ధనురాశి వారికి ఆయన చక్కగా ఇవ్వబోతూ ఉన్నారు. అటు షష్ఠస్థానమందు ఉండేటువంటి రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలను నాశనం చేస్తూ విపరీతమైనటువంటి యోగాన్ని ఈ 3 రాశులకి ఇవ్వబోతూ ఉన్నారు.